సో డిజిటల్ మార్కెటింగ్ లో మెయిన్ టాపిక్ వెబ్సైట్ డిజైనింగ్ అనేది చాలా కీ రోల్ మెయిన్ గా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ గా ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఖచ్చితంగా డొమైన్ అండ్ హోస్టింగ్. హోస్టింగ్ అంటే ఏం లేదు, ఇట్స్ ఎ సర్వర్. సో డొమైన్ కి హోస్టింగ్ కి కనెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ డొమైన్ లో దాని తర్వాత చాలా వేరియస్ ఉంటాయి. మనం యూజ్ చేసేటువంటి టాపిక్ అంటే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలని ముందంటే ఖచ్చితంగా ఆ డొమైన్ వేటి పైన మనం వర్క్ చేస్తున్నాము. కుకింగ్, రియల్ ఎస్టేటా, జాబ్స్ ఇన్ఫర్మేషనా, న్యూస్ వెబ్సైటా, ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషనా, ఈ కామర్స్ వెబ్సైటా, ఎలాంటి వెబ్సైట్ అయినా కానీ ముందు మీరు సెలెక్ట్ చేసుకోవాలి డొమైన్ మీద. ఇన్ కేస్ డొమైన్ అంటే ఇట్ మీన్స్ అథారిటీ ఆఫ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ లో మనకంటూ ఒక అథారిటీ. ఇన్ కేస్ మీరు చూసుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేది ఒక అథారిటీ. సో అమెజాన్ వాళ్ళకు ఒక అథారిటీ ఏంటి? అమెజాన్ వెబ్సైట్. సో ఎవరో స్టార్ట్ చేశారు, కానీ రెగ్యులర్ గా వెళ్ళి సో మనము అక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకుంటాం వివిధ రకాలటువంటి ప్రొడక్ట్స్ ఏవైనా కానీ. ఇట్ మీన్స్ ఆ ప్రొడక్ట్స్ అన్ని పర్చేస్ చేసుకున్నామంటే వాళ్ళకంటూ ఒక్కొక్క అథారిటీ ఉంది. ఆ వెబ్సైట్ లో ఏం దొరుకుతాయి అంటే ఇట్ మీన్స్ ఎలక్ట్రానిక్ డివైస్ సంబంధించినటువంటి, గ్రోసరీకి సంబంధించినటువంటి ఎలాంటివైనా కానీ ఇక్కడ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అలా ఒక వెబ్సైట్ ని డిజైన్ చేయాలంటే ముందు ఆ వెబ్సైట్ దేనికోసం మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇన్కేస్ రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వెబ్సైట్, ఇంకే స్టార్ట్అప్ అయితే స్టార్ట్అప్. ఏదైనా ఒక్క టైం మాత్రమే వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. డిజైన్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. డొమైన్ ఒక్కసారి పర్చేస్ చేసామంటే డొమైన్ కు మనీ పెట్టిన తర్వాత రీఫండ్ అయితే రావు, సర్వర్ కి మాత్రం రీఫండ్స్ వస్తాయి. అలాగే ఫ్లిప్కార్ట్, మీషో రిలేటెడ్ సంబంధించిన వెబ్సైట్స్, అలాంటి వెబ్సైట్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ గా వెబ్సైట్ వచ్చేసి స్టాండర్డ్ వెబ్సైట్, రెగ్యులర్ వెబ్సైట్, ఈ కామర్స్ వెబ్సైట్, ఆన్లైన్ ప్రొడక్ట్ వెబ్సైట్. చిన్న చిన్న ప్రొడక్ట్స్ సేల్ చేసుకుంటూ ఒక స్మాల్ వెబ్సైట్ రన్ చేస్తూ, అంటే వాళ్ళకు పిక్కల్ కి సంబంధించినది, అలాగే గ్రోసరీకి సంబంధించినటువంటి వెబ్సైట్స్. ఇలా ఈ కామర్స్ వెబ్సైట్ అంటే వన్ ఆఫ్ ది ఇండియాలో బెస్ట్ ఈ కామర్స్ వెబ్సైట్ ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో. సో రకరకాలటువంటి వెబ్సైట్స్ అయితే అవి. ఇక రెగ్యులర్ వెబ్సైట్ అంటే ప్రతిరోజు కూడా ఆ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇన్ కేస్ న్యూస్ వెబ్సైట్ అనుకోండి, ఇంటర్నేషనల్ వైడ్ గా ఎక్కడ ఏ న్యూస్ జరిగినా కానీ ఆ ఇన్ కేస్ వాళ్ళ డొమైన్ లో అండ్ వాళ్ళ వెబ్సైట్ లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. ఇంకా స్టాండర్డ్ వెబ్సైట్ అంటే ఆ వెబ్సైట్ లో ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చేసేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మార్చడానికి వీలు ఉండదు. అంటే ఆ డొమైన్ ఓన్లీ రియల్ ఎస్టేట్ కి సంబంధించిందా, లేదా ఒక హాస్పిటల్ కి సంబంధించిందా, లేదా వివిధ రకాలటువంటి సర్వీస్ ఏజెంట్ అయినా కానీ, ఇన్ కేసు ఇన్సూరెన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్, ఇన్ కేసు గ్రోసరీకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్, స్టాండర్డ్ వెబ్సైట్. అది ఇంకా ఏ మార్పు ఉండదు దాంట్లో. ఇలా 4 రకాలటువంటి వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో వివిధ రకాలటువంటి టాపిక్స్ ఉంటాయి. సో అర్థమైందండి? సో డొమైన్ అంటే ఇన్ కేసు వెబ్సైట్ కి సంబంధించినటువంటి టాపిక్స్. ఓకే అండి. సో ఇక్కడ మెయిన్ గా వచ్చేసి డొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వెబ్సైట్ ని స్టార్ట్ చేయాలనుకుంటే మెయిన్ గా ఒక డొమైన్ ని పర్చేజ్ చేసుకోవాలి. సో డొమైన్ ఎక్కడే పర్చేజ్ చేయాలంటే 3 రకాలైనటువంటి కంపెనీస్ ఎక్కువగా వీటిని డొమైన్స్ ఎక్కువగా బుక్ చేసుకుంటారు. సో ఈ కామర్స్ చేసేటువంటి ప్రతి ఒక్కరైనా కానీ ఇన్ కేస్ ఆన్లైన్ లో ఏదైనా మనకంటూ ఒక అథారిటీ కావాలనుకుంటే డొమైన్స్ అన్ని బుక్ చేసుకుంటారు. సో లైక్ గోడేడి, పేరు వినింటారు మీరు ఇవన్నీ. గోడాడీ, బిగ్ రాక్స్ గోడాడీ అండ్ హోస్టిగేటర్, హోస్టింజర్. సో మేము రెగ్యులర్ గా ఇక్కడ మాత్రమే డొమైన్ అండ్ సర్వర్ హోస్ట్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ మాత్రమే పర్చేజ్ చేస్తాం, ఇంకెక్కడ పర్చేజ్ చేయం. ఇంకెందుకంటే ఇక్కడ బ్రాండెడ్ వెబ్సైట్స్ ఉంది, ఇక్కడ మనకు డొమైన్స్ అవైలబుల్ లో ఉంటాయి. సర్వర్ కూడా చాలా ఈజీగా క్విక్ గా రెస్పాన్స్ వస్తే వస్తుంది. మనం ఏదైనా మెసేజ్ చేస్తే విత్ ఇన్ 2 minutes ఆర్ 5 minutes లో మనకు ఆ రిప్లై వస్తుంది ఇలా దగ్గర నుంచి. ఇక్కడ నేమ్స్ అన్ని పర్చేజ్ చేసుకోవాలి. ఇన్ కేసు డొమైన్ అనేది ఏంటంటే ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత, ఇన్ కేస్ ఒక బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక నేమ్ ని సెట్ చేస్తాం. ఇన్ కేసు అపార్ట్మెంట్స్ అనుకోండి, శ్రీనివాస అపార్ట్మెంట్స్, అపర్ణ అపార్ట్మెంట్స్, మధు అపార్ట్మెంట్స్, పేటెంట్ రైట్స్ లాగా ఇన్ కేస్ ఆ అథారిటీ అనేది మనకు ఉంటుంది. సో మనకంటూ ఒక డొమైన్ అనేది ఖచ్చితంగా పర్చేజ్ చేయాలి. ఎలాంటి డొమైన్స్ అంటే మీరు ఏ టాపిక్ యూజ్ చేస్తున్నారో ఆ టాపిక్ కి సంబంధించినటువంటి డొమైన్ ని వెతకాలి ఫస్ట్.
సో డొమైన్ ని వెతకాలంటే ఖచ్చితంగా ఈ 3 కంపెనీలలో మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. సో బిగ్ రాక్, హోస్టింజర్, గోడేడి కుదిరితే నోట్ చేసుకోండి. రికార్డెడ్ వీడియో మీకు ఇస్తాను. సో ఇన్ కేసు ఓకే. నేను న్యూస్ వెబ్సైట్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఎదుగుతున్నాను. సో న్యూస్ అని ఎంటర్ చేస్తాను నేను. న్యూస్ కు సంబంధించినటువంటి ఏవైతే డొమైన్స్ అవైలబుల్ అయితే ఉన్నాయో ఆ డొమైన్స్ అన్ని కూడా నాకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఆ డొమైన్స్ ఏవైతే అంటే అవైలబుల్ అయితే ఆ, ఉన్నాయో చెప్పండి. అంటే మన ఓన్ నేమ్ డొమైన్ తీసుకోవడానికి రాదు. ఓన్లీ రిలేటెడ్ ఇప్పుడు మన తీసుకోవచ్చు. మనం మీరు ఎలాంటి నేమ్ అయినా తీసుకోవచ్చు. ఇన్ కేస్ నిఖిత కదా మీ పేరు? అవునండి. nikita.com ఓకే. చూద్దాం, సెర్చ్ చేద్దాం. మీరు ఎటువంటి నేమ్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. సో nikita.com అనేది ఆల్రెడీ తీసేసుకున్నారు. .com అనేది .in అనేది ఒక ఎక్స్టెన్షన్ మాత్రమే. ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నది .com కానీ .in మాత్రమే, రెండే బుక్ చేసుకుంటారు. ఇన్ కేస్ ఆర్గనైజేషన్ అనుకోండి ORG తీసుకుంటారు. సర్వీస్ ఇస్తున్నారు అనుకోండి సర్వీస్ అని తీసుకుంటారు. ఇన్ కేస్ షాప్ అయినప్పుడు అనుకోండి షాప్ అని మెన్షన్ చేస్తారు. ఇంతే. సో నిఖిత ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇంకా ఏమైనా యాడ్ చేయాలండి? సో యాడ్ చేస్తే అవైలబుల్ గా నిఖితా రెడ్డి కదా? అవునండి. nikitareddy.com. సో చూద్దాం అవైలబుల్ లో లేదండి. ఆల్రెడీ తీసేసుకున్నారు. నిఖితా రెడ్డి అనేది తీసేసుకున్నారు. .com తీసేసుకున్నారు. .in అవైలబుల్ ఉంది మీ పేరు. సో మీరు నేమ్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఖచ్చితంగా ఈ డొమైన్ పర్చేజ్ చేసే ముందు ఖచ్చితంగా డొమైన్ అథారిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డొమైన్ అథారిటీ అంటే ఆ పేరుకు సంబంధించినటువంటి ఆల్రెడీ అథారిటీ ఉండాలి. అంటే మనం ఇవి ఈజీగా సెర్చ్ చేస్తే అది గూగుల్లో ఖచ్చితంగా రావాలి. అంటే వేరే వేరే వెబ్సైట్ అయినా కానీ సో వాళ్ళ నేమ్ ని ఆటోమేటిక్ గా ఫ్లో అవ్వాలి వాళ్ళ వెబ్సైట్ లో. సో అలా ఫ్లో అవ్వాలంటే ఖచ్చితంగా మీరు వెబ్సైట్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలని ఒక రూట్ మ్యాప్ ఇస్తాను. ఆ రూట్ మ్యాప్ యూజ్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో మీకు డొమైన్ అర్థమైందా? అయ్యిందండి. సో డొమైన్ ఏ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ తైనా సెట్ చేసుకోండి, లేదనుకోండి మీరు ఎలాంటి రకాలైనటువంటి ఇన్కేస్ న్యూస్ అయినా కానీ ఈ కామర్స్ వెబ్సైట్ అయినా కానీ వివిధ రకాలైనటువంటి ఏవైనా కానీ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా మనము పర్చేజ్ చేయాలి? సో మనకి ఇది అవైలబుల్ లో ఉంది. మేక్ ఇట్ యువర్స్ ఉంటుంది. మీరు ఫస్ట్ చెప్పిన 3 వెబ్సైట్ అంటే బిగ్ ప్యాక్, అవుట్ఫిట్, హోస్టింగ్, ఇంకా గోడాడీ దాంట్లో ఇది నేమ్ పర్చేస్ చేయడానికి ఈ 3 యూజ్ చేస్తారు. 3 యూజ్ చేస్తారు. సర్వర్ కానీ డొమైన్ కానీ యూజ్ చేసుకుంటారు. ఈ మూడింటి వీటిని కూడా కంపెనీ వెబ్సైట్స్ అనే అంటారా లేకపోతే ఏమని అంటారు? ఇవన్నీ కంపెనీ అథారిటీ ఉంటాయి. ఇంటర్నేషనల్ వైడ్ గా కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీల్లో మాత్రమే మనము ఇంటర్నెట్ లో మనకంటూ ఒక అథారిటీ పేటెంట్ రైట్స్ కావాలనుకుంటే సో మనము నేమ్ ఇక్కడ నుంచి తీసుకుంటాం. మీకు సింపుల్ గా అంటే పేటెంట్ రైట్స్ అనుకోండి, మేమంటే అథారిటీ అని పెట్టుకుంటాం అంతే. సో మనకు ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉందా? సో కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. 3 అయితే ఈజీగా ఉంటాయి. ఇది కాకుండా కూడా చాలా ఉన్నాయి కానీ సర్వీస్ ఎక్కువగా ఇవ్వరు. అండ్ మనం ఏదైనా మంచిగా వెబ్సైట్ బిల్డ్ చేసిన తర్వాత ఎక్కువగా విజిటర్స్ వస్తారంటే స్టాప్ అయిపోతాయి. సో నేను సజెషన్ చేసేది ఎక్కువగా హోస్టింజర్ ఆర్ గోడైడీ. సో బిగ్ రాక్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, చాలా కాస్ట్ తో ఉంటుంది ఏ సర్వర్ తీసుకున్నా కానీ డొమైన్ మాత్రం 1000 రూపీస్ లోనే ఉంటుంది. .in అనుకోండి 700-800 లోపనే వస్తుంది. .com అనుకోండి 1400 పైనే ఉంటుంది. సో ఎలాగైనా కానీ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే దీంట్లో లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేస్ మనం ప్రతి దాంతో లాగిన్ అవుతూ ఉంటాం కదా, ఇక్కడ సైన్ అప్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మన అకౌంట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ ఏంటంటే మన అథారిటీ అనుకోండి, సింపుల్ గా మనం ఎలా జీమెయిల్ డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేస్తామో అదే విధంగా మీరు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వడం తెలుసు కదా, అక్కడ క్రియేట్ మై అకౌంట్ ఉంటుంది. సో క్రియేట్ మై అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి. లేదు నేను గూగుల్ తో సైన్ అప్ అవ్వాలనుకుంటే మీ మెయిల్ తో డైరెక్ట్ సైన్ అప్ అవ్వాలంటే ఇది కంటిన్యూ విత్ జీమెయిల్ ఉంది. సో కంటిన్యూ విత్ జీమెయిల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సైన్ అప్ అవుతుంది. జస్ట్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా అయిపోతుంది. సో నాకు ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి వీటిలో, ఆల్రెడీ డొమైన్స్ అని ఆల్రెడీ పర్చేజ్ చేసి పెట్టుకున్నాను. సో నేను లాగిన్ అవుతున్నాను.
సో సైన్ అప్. సో మీరు బిగ్ రాక్ లో అయినా కానీ హోస్టింజర్ లో అయినా కానీ ఇదే విధంగా మీరు సైన్ అప్ అవ్వాలి. సో సైన్ అప్ అయిన తర్వాతనే మీరు మొత్తం కూడా తీసుకోవాలి. ఓకేనా అండి? సో ఇప్పుడు మనం పర్చేజ్ చేద్దాం. సో ఏ విధంగా పర్చేజ్ చేద్దాం? మనకు అవైలబుల్ ఉంటేనే మాత్రమే పర్చేజ్ చేయాలి. సో కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పేజ్కి అయితే వస్తుంది. ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఏది కూడా సెలెక్ట్ చేయొద్దండి దయచేసి. జస్ట్ కంటిన్యూ టు కార్ట్ అని క్లిక్ చేయండి. సో కంటిన్యూ అని కార్ట్ క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ దగ్గరికి వచ్చేస్తుంది డైరెక్ట్ గా. మనం పేమెంట్ ఎన్ని ఇయర్స్ కు తీసుకోవాలనుకుంటున్నాం? 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, 5 ఇయర్సా, 10 ఇయర్సా? సో మనం బేసిక్ లో ఉన్నాం కాబట్టి మాక్సిమం 1 ఇయర్ పెట్టుకోండి. సో విత్ ట్యాక్స్ కూడా పడతాయి మీకు ఒక్కోసారి. ఇన్కేస్ ట్యాక్స్ ఇప్పుడైతే అవైలబుల్ అయితే లేవు, ట్యాక్స్ తో సహా పడతాయి. సో మీకు nikitareddy.in 700 రూపీస్ వస్తుంది. సో రెడీ టు పే అని క్లిక్ చేసి మన పేమెంట్ అనేది మనం కట్టేయాలి త్రూ ఆన్లైన్. ఏదైనా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏదైనా కానీ సో పేమెంట్ చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది మనం డొమైన్ ఏ విధంగా పర్చేజ్ చేయాలనేది. అలాగే డొమైన్ పర్చేజ్ చేసిన తర్వాత మనం సర్వర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరైనా కానీ ఇన్కేస్ కోడింగ్ వెబ్సైట్ అయినా కానీ సర్వర్ అనేది ఖచ్చితంగా తీసుకుంటేనే మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇన్కేస్ ఆ రెండు కనెక్ట్ చేయాలి. తర్వాత ప్రాసెస్ చెప్తాను. సో సర్వర్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ చూడండి, వెబ్ అండ్ హోస్టింగ్ అని ఉంది ఇక్కడ. బాగా చూడండి, వెబ్సైట్స్ అండ్ హోస్టింగ్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి వెబ్సైట్ హోస్టింగ్స్ కావాలి, ఇక్కడ వెబ్ హోస్టింగ్ అనే ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత డిఫాల్ట్ గా మనకి ఇక్కడ వస్తాయి వెబ్ హోస్టింగ్ స్టార్టర్. అంటే స్టార్టింగ్ గా ఒక వెబ్సైట్ ని మీరు చేయాలనుకుంటే మీకు 79 రూపీస్ పడుతుంది. ఎప్పుడు 3 ఇయర్స్ కి మీకు పర్చేజ్ చేస్తేనే 79 రూపీస్ పడుతుంది. మీకు పర్ మంత్ ఎంత పడుతుంది అంటే 79 రూపీస్. వెబ్ హోస్టింగ్ ఎకనామీ, ఈ ఎకనామీలో ప్రతి మంత్ 200 రూపీస్ పడుతుంది. దాంట్లో మీకు ఎన్ని, ఒక వెబ్సైట్ పెట్టుకోవచ్చు, డేటాబేస్ అనేది 10 పెట్టుకోవచ్చు, స్టోరేజ్ మాత్రం 25 GB. అంటే మన మొబైల్లో స్టోరేజ్ ఎలా ఉంటుందో అలా స్టోరేజ్ ఉంటుంది. మీకు ఇక్కడ మాత్రం ఫ్రీగా డొమైన్ ఇస్తారు. మీరు మళ్ళీ డొమైన్ పర్చేజ్ చేయాల్సిందే. డైరెక్ట్ గా హోస్టింజర్కి వచ్చేసి, ఇన్కేస్ హోస్టింగ్ దగ్గరికి వచ్చేసి జస్ట్ బై నౌ అని క్లిక్ చేసుకొని ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడైతే కార్ట్ లోకి యాడ్ చేస్తారో ఆటోమేటిక్ గా పేమెంట్ వస్తుంది. ఇక్కడ చూడండి, పేమెంట్స్ లో చూడండి. సో ఎప్పుడు మీకు 199 ఎప్పుడు పడుతుంది? ఇక్కడ చూడండి బాగా, మనకు 36 months అంటే 3 years కు పర్చేజ్ చేస్తేనే మాత్రమే మనకు 200 రూపీస్ పడుతుంది. అదే 24 months కొంటే అంటే 2 years కొనుక్కుంటే 269 అంటే 270 రూపీస్ పడుతుంది. అదే 1 year కొనుక్కుంటే 329 రూపీస్ పడుతుంది. ఇక్కడ చూడండి, 3 years మీరు పర్చేజ్ చేసుకుంటే 7624 రూపీస్ పడుతుంది. 164 రూపీస్ పడుతుంది. రెన్యువల్కి ఎంత అవుతుంది? 3 years కంప్లీట్ అయిన తర్వాత మీకు 16,000 రూపీస్ పడుతుంది. ఇక్కడ మాత్రం హోస్టింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. అదే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకుంటే హోస్టింజర్ లో, గుర్తుపెట్టుకోండి, హోస్టింజర్ లో చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ డొమైన్స్ కూడా చాలా తక్కువ రూపీస్ లోనే ఉంటాయి. సో మనం nikitareddy.in నిఖితా రెడ్డి ఇక్కడ చూడండి. సో పర్ ఇయర్ కి మనకి ఎంత పడుతుందంట? 200 రూపీస్ పడుతుంది. సో యాడ్ టు కార్ట్ చేద్దాం. సో వీటికి సంబంధించిన ప్రొఫెషనల్ గా మీకు ఒక ట్యాగ్ లైన్ మాదిరి ఒక అవుట్లోడ్ ఇస్తుంది. సో యాడ్ టు కార్డ్, ఇక్కడ మీకు ప్రైస్ మైన తగ్గిద్ది. సో హోస్టింగ్ ఇక్కడ గోడెడ్లీ కన్నా హోస్టింజర్ లో మీకు తక్కువ పడుతుంది. సో 1 year కాబట్టి 1 year పెడదాం. సో 1 year కి మీకు ఎంత పడుతుందంటే ఇక్కడ చూడండి, 500 రూపీస్ లోపలనే వస్తుంది. సో 500 రూపీస్ అంటే ఇక్కడ చూడండి మనకు 506 పడుతుంది మనకు. ఇక్కడ ఎంత ఉంది మీకు? ఇక్కడ ఇప్పుడు డొమైన్ నేమ్ ఒక దాంట్లో అండ్ ఇంకొకటి నేమ్ ఏదో చెప్పారు కదా. ఇప్పుడు ఇది హోస్టింగ్ వేరే దాంట్లో సపరేట్ తీసుకోవచ్చు. కలపడం మాత్రం ఈజీగా ఉంటది, అంటే కనెక్ట్ చేయడం.
హోస్టింగ్ దేనికోసం యూజ్ అవుతుంది ఆ యాక్చువల్గా? వెబ్సైట్ అంటే రన్ మెంబర్. అవ్వాలంటే ఆ వెబ్సైట్ ఇంటర్నేషనల్ గా రన్ అవ్వాలంటే, ఇంటర్నేషనల్ ఎక్కడ ఓపెన్ చేసినా రన్ అవ్వాలంటే ఆ హోస్టింగ్ ని యూజ్ చేస్తారు. ఓకే. ఇట్స్ ఏ సర్వర్. ఓకే. ఇన్ కేస్ మనం ఒక సిమ్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ కేస్ ఐడియా, జియో, ఏదైనా ఒక సిమ్ పేరు, కానీ దానికి రీఛార్జ్ చేస్తేనే అది వర్క్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. డొమైన్ మాత్రం తీసుకుంటాం, అంటే డొమైన్ అంటే ఇట్ మీన్స్ సిమ్ అనుకోండి, ఇన్ కేస్ మనకు వచ్చేటువంటి సిమ్. మనం ఎప్పుడైతే రీఛార్జ్ చేస్తామో అప్పుడే మనకు అవైలబుల్ లో ఉంటుంది సర్వర్స్, అంటే మనకు అవైలబుల్ లో కనిపిస్తుంది, అంటే మనం ఏదైనా సర్వీస్ చేసుకోవడానికి. అలాగే హోస్టింగ్ కూడా అంతే. ఎప్పుడైతే మనం రెండు కనెక్ట్ చేసి స్టార్ట్ చేస్తామో అప్పుడే మనకు ఇంటర్నేషనల్ గా మన వెబ్సైట్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీకు 506 పడింది, ఆల్మోస్ట్ 5010 అనుకోండి. ఇక్కడ ఎంత పడింది మనకు? 700 ప్లస్ పడింది. ఇక్కడ డొమైన్స్ అలాగే ఉంటాయి, హోస్టింగ్స్ అలాగే ఉన్నాయి. ఇన్ కేస్ హోస్టింగ్ కూడా చూద్దాం. ఇన్ కేస్ మనం ఎలాంటి హోస్టింగ్ తీసుకున్నాం, ఇక్కడ హోస్టింగ్ అని ఉంటది. సో మనకు వెబ్ హోస్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. మిగతా ఏ హోస్టింగ్ కొనొద్దు, ఎందుకంటే అవి పెద్ద పెద్ద హోస్టింగ్స్, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద కంపెనీలు, ఇంకేస్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే పర్చేజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, సింగిల్ అంటే ఒక వెబ్సైట్ కి 69 రూపీస్ పడుతుంది పర్ మంత్. రెన్యువల్ అయ్యేటప్పుడు ఎంత పడుతుందంట? 180 పడుతుంది మీకు. సో మనకు 50 GB స్టోరేజ్ ఇస్తారు, వీక్లీ బ్యాకప్ ఉంటుంది. సో 1 ఈమెయిల్ అకౌంట్ ఫ్రీగా ఇస్తారు. సో బ్రాండ్ విడ్త్ వచ్చేసి మనకు 100 GB ఉంటుంది. అంటే ప్రతిరోజు కూడా 1,00,000 మంది మన వెబ్సైట్ ని చూడొచ్చు, సింపుల్ గా మీకు చెప్పాలనుకుంటే. అన్లిమిటెడ్ SSL అంటే ఇట్ మీన్స్ హ్యాకర్ ని ప్రొటెక్ట్ చేసేది సెక్యూరిటీ సోకెట్ లేయర్. సింపుల్ గా SSL మీన్స్ సెక్యూరిటీ సోకెట్ లేయర్. ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఒక రకంగా హ్యాకర్స్ నుంచి మనకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ చూడండి, ప్రీమియం, బిజినెస్ అండ్ క్లౌడ్ స్టార్ట్. మేము ఎక్కువగా ఇదే తీసుకుంటాం, ప్రీమియంలో తీసుకుంటాం. 3 months మనకు ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ యాడ్ టు కార్డ్ ని క్లిక్ చేసుకునే కానీ మనకు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇన్ కేస్ మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 100 వెబ్సైట్ కి మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు, అంటే 100 డొమైన్స్ కి మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ సర్వర్ ని స్టాండర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. 100 GB SSD స్టోరేజ్ ఉంటుంది, అంటే మన మొబైల్లో స్టోరేజ్ ఎలా ఉంటుందో అలా స్టోరేజ్ అన్నమాట. వీక్లీ బ్యాకప్ చేసుకోవచ్చు, ఫ్రీగా మెయిల్ ఇస్తారు, అన్లిమిటెడ్ SSL సర్టిఫికేట్ ఇస్తారు, అన్లిమిటెడ్ బ్రాండ్ విడ్త్ అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం మీకు ఫ్రీగా డొమైన్ ఇస్తారు. ఇక్కడ చూడండి, ఫ్రీగా డొమైన్ బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ హోస్టింగ్ లోకి వచ్చేసి మన హోస్టింగ్ ని పర్చేజ్ చేయాలనుకుంటే, ఇన్ కేస్ మనం ప్రాక్టీస్ చేయాలనుకుంటే యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేయాలి. ఇన్ కేస్ యాడ్ టు కార్ట్ క్లిక్ చేసిన తర్వాత సెకండ్ పేజీకి వస్తుంది. సో సెకండ్ పేజీలో సెలెక్ట్ చేసుకోవాలి, మరి ఎన్ని మంత్స్ కు తీసుకోవాలనుకుంటున్నాం. సో 1 month, 2 months, 3, మనకు 24 months, 48 months, 36 months ఉండదు మనకి. ఇక్కడ మీరు ఏదైనా తీసుకోండి, ఈ మూడిట్లో మీకు ఫ్రీగా డొమైన్ ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి, రెన్యువల్ ప్లాన్ వచ్చేసి 380 రూపీస్ మనకు పడుతుంది. అంటే 1 year తీసుకుంటే మీరు 1 year తీసుకోవచ్చు. నేను మనకు 24 months తీసుకున్నాను, 2 years తీసుకున్నాను. సో నాకు ఎంత పడుతుంది? 180 రూపీస్ పడుతుంది పర్ మంత్. సో టోటల్ గా నాకు ఎంత పడుతుందంట? నెక్స్ట్ 340 రూపీస్ పడుతుంది. ఎప్పుడు? 26 ఇదే రోజు డేట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే డొమైన్ అండ్ హోస్టింగ్ ని పర్చేజ్ చేస్తారో అదే రోజునే మీరు రెన్యువల్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ అయినా కానీ 2 years తర్వాత అయినా కానీ. ఇక్కడ పేమెంట్స్ అన్ని యాడ్ అవుతాయి చూడండి. ఇక్కడ చూడండి, 2 years కి వచ్చేసి నాకు 5069 రూపీస్, అంటే దాదాపు 570 పడుతుంది, అంటే 5070 రూపీస్ పడుతుంది. ఇక్కడ ఎంత పడింది మనకు? ఒక మంత్ కే మనకి 7,000 పట్టి, ఒక 1 year కి 7,000 రూపీస్ పడింది. ఇక 2 years కి 7,000 రూపీస్, మనకు 5,000 పడింది. బెనిఫిట్ ఏముంది మనకి ఇక్కడ చూడండి, చెప్పండి. అమౌంట్ ఇందులో తక్కువ అవుతుంది, అమౌంట్ తక్కువ ఉంది, ఫ్రీగా డొమైన్ ఇస్తారు. రెండు దాంట్లో మనకు ఫ్రీగా యాక్సెస్ ఉంది. 100 వెబ్సైట్స్ మనము కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఒక వెబ్సైట్ కి మాత్రమే కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఫ్రీగా ఎవ్రీ డే 2 lakhs మంది విజిటర్ చేయొచ్చు, 2 lakhs వరకు. ఇక్కడ ప్రోమో కోడ్ మీ దగ్గర ఉంటే ప్రోమో కోడ్ యాడ్ చేసుకొని మీరు వాటిని ఇంకా ప్రైస్ తగ్గించుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే నేను ఫ్రీగా ఈ యాక్సెస్ ఇస్తాను, మీరు డొమైన్ పర్చేస్ చేసుకుంటే. సో 69 రూపీస్ నుంచి
మనకు అప్ టు ఎంతైనా ఉంది. ప్రాక్టీస్ చేసుకోవడానికి 150 రూపీస్లో వస్తుంది. సర్వర్ నేను ఇస్తాను. సో మీకు అర్థమైందా? డొమైన్ అండ్ హోస్టింగ్. అయింది. సో డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి? సో వెబ్సైట్ లో ఎన్ని రకాలటువంటి వెబ్సైట్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి. కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఎవ్రీ టాపిక్ కూడా మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను. తీసుకున్నాను. సో ఈ రోజు క్లాస్ అయిపోయింది. డౌట్స్ ఉంటే అడగండి. 1 వీక్ వరకు మీకు వెబ్సైట్ మీదనే ప్రాక్టీస్ ఉంటుంది. రేపు మీరు డొమైన్ అనేది ఒకటి బుక్ చేసుకోవాలి. సో ముందుగానే మీరు డొమైన్ ని ఎక్కడ పర్చేజ్ చేసుకుంటారో పర్చేజ్ చేసుకోండి. కుదిరితే దీంట్లోనే పర్చేజ్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ యాక్సెస్ ఉంది. సో ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు నేను ఒక డొమైన్ చెప్తాను, మీ పేరు మీదనే చెప్తాను. ఇన్కేస్ డొమైన్స్ లోకి వెళ్ళి మీరు హోస్ట్ ఇంజన్ అనే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి. సో డాట్ ఇన్ వచ్చేసి మనకు పర్ మంత్ కి అంటే పర్ ఇయర్ కి మనకు సో 200 రూపీస్ పడుతుంది. మనకి ఇవేవి వద్దు, మీరు పర్చేజ్ చేయాలనుకుంటే .online మెన్షన్ చేసుకోండి. ఓకేనా? సో మనం పేమెంట్ చూద్దాం. నిఖిత రెడ్డి .online ఇలా మెన్షన్ చేసిన తర్వాత సర్చ్ అని క్లిక్ చేయండి. సర్చ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు అవైలబుల్ లో ఉంటే ఈ విధంగా చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేయండి. యాడ్ టు అండ్ క్లాట్ క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ సెక్షన్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ 1 ఇయర్ కాబట్టి 1 ఇయర్ మెన్షన్ చేయండి. సో మనకి ఇక్కడ చూడండి ఎంత పడుతుందో ప్రైస్. సో 1 ఇయర్కి సో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 1 ఇయర్ వరకు మీరు దీంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు నేను డెడికేట్గా మీరు కొనుక్కోవాలనుకుంటే .in.com పర్చేస్ చేసుకోండి మీ పేరు మీదనే. ప్రాక్టీస్ కోసం అయితే మనకు 130 రూపీస్లో బాగుంది. ఇంకా సెక్యూర్ టు పేమెంట్ అని క్లిక్ చేస్తే లాగిన్ అయిన తర్వాత పేమెంట్ చేయండి, లాగిన్ కాకముందు పేమెంట్ చేయొద్దండి. ముందు అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు పర్మిషన్స్ అడుగుతారు, ఈమెయిల్లో వెరిఫికేషన్ అడుగుతారు. దాని తర్వాత వచ్చేసి మీ నేమ్స్ వెరిఫికేషన్ అయిపోవాలి అండ్ అడ్రస్ కూడా వెరిఫికేషన్ అవ్వాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే పేమెంట్ చేయండి, సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయండి. ఓకేనా అండి? సో మీరు వచ్చే రేపు క్లాస్ వరకు డొమైన్ అనేది తీసుకోమంటున్నారు కదా? డొమైన్ తీసుకోండి. నెక్స్ట్ మీరు వర్క్ చేయాలి, మీకు నేర్పియాలంటే నేను ఖచ్చితంగా మీరు అది పర్చేస్ చేసుకోవాలి. 130 రూపీస్. సర్వర్ నేను ఫ్రీగా ఇస్తాను, నో ప్రాబ్లం. ఫోన్ లో యాక్సెస్ వస్తుంది అండి? ఫోన్ లో రాదండి, ఖచ్చితంగా మొబైల్ ల్యాప్టాప్ కావాలి. కుదిరితే అరేంజ్ చేసుకోండి. నెట్ ల్యాప్టాప్ ఉంది, నెట్వర్క్ ది ప్రాబ్లం నాకు ఇక్కడ. మీరు క్లాస్ వినండి, క్లాస్ విన్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ లో డౌట్స్ వస్తే మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 10 o'clock వరకు మీరు కాల్ అయినా చేయండి. సో మెసేజ్ చేయండి, విత్ ఇన్ 5 minutes లో మీకు రిప్లై వస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనండి. సో ఖచ్చితంగా లాగిన్ అయ్యి మీ జీమెయిల్ తో లాగిన్ అయిన తర్వాతనే పేమెంట్ చేయండి. సో పేమెంట్ మీరు యూపీఐ ఐడి, క్రెడిట్ కార్డు, పేటిఎం, సో మాక్సిమం పేటిఎం తో చేసేయండి. యూపీఐ అయింది అనుకోండి 2 years కు తీసేసుకుంటుంది ఒకేసారి, గుర్తుపెట్టుకోండి. 2 years ఒకేసారి తీసేసుకుంటుంది. పేమెంట్ అయితే మనకు పేటిఎం అయితే 1 year తీసేసుకుంటాం. సో నో ప్రాబ్లం. ఎటు చూసినా కానీ 260 రూపీస్ అనుకోండి, 260 రూపీస్ ఎక్కడో పోతాయి, మనకు డైలీ ఖర్చులో వెళ్ళిపోతాయి ఇవన్నీ. సో మీరు పర్చేజ్ చేసిన తర్వాత నేను డొమైన్ అండ్ హోస్టింగ్ ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఓకేనా అండి? హలో హలో. ఓకేనండి. సో మీకు అర్థమైందా? ఓకే, అర్థమైందా? ఇన్కేస్ డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను మీకు. నేను క్లాస్ చెప్పేటప్పుడు నోట్ చేసుకోండి అన్నాను. నోట్ చేసుకున్నాను. ఓకే, డౌట్స్ అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రికార్డెడ్ వీడియో ఇస్తాను. సో 10 o'clock కల్లా రికార్డెడ్ వీడియో వచ్చేస్తాను.